బాబా. థ్యాంక్ సులోచన యూ. గారు, సులోచన గారు హారతి అండ్ జ్యోతి గారు చలని నా స్వామి. జై బాబా అమ్మ రజని. జ్యోతి జై అందరికీ బాబా. జై బాబా అండి. జ్యోతి గారు మీతో నేను తర్వాత ఫోన్‌లో మాట్లాడతానే. కాకినాడ అలాగే. స్కై. జై అలాగే. బాబా. జై బాబా. జై బాబా లక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం సులోచన ధనలక్ష్మి హారతిస్తారు. చలని నా స్వామి జ్యోతి గారు. జై బాబా పుష్పలత గారు. अवतार मेहर बाबा की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. రజని గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనందరం కూడా గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే రెండో భాగంలోని అద్భుత విశేషాలను తెలుసుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. నిన్నటి రోజు సోదరి మణిజా చెప్తుంది, బాబా తన గుర్తులను విడిచి వెళ్ళారు అని. ఆ విషయం మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కొనసాగిద్దాం. అంటే మన నిత్య జీవితంలో బాబాను ఏకాంతంలో అంటే ఆయన సాన్నిధ్యానికి
అవకాశం దొరికే ఒక అద్భుత అనుభూతికి మనకు పొందాలి అంటే, ఒక కథ ద్వారా మీకు తెలియజేస్తాను అంటారు సోదరిమణిజ. అంటే ఆయన భౌతికంగా దూరమైనా కూడా, ఆ గురుతులేమవుతాయంటే, ఆయన సాన్నిధ్య అనుభూతిని కలిగిస్తుంట. దాని గురించి మణిజ చెప్తున్నారు. బాబా ఆ పరమాత్మ భూమిపై మానవ రూపధారియే వచ్చి, పూర్తిగా మన స్థాయిలో మనతో రోజు మాట్లాడుతూ ఉంటే, మేం కొన్నిసార్లు ఆయన భగవంతుడనే విషయాన్ని మరిచిపోయేవాళ్ళం అన్నారు సోదరమణిజ. అంటే ఆ చొరవ, ఆ చనువు ఏమవుతుందంటే మరిచిపోయి, బాబా భగవంతుడనే విషయాన్ని కూడా మరిచిపోయేవాళ్ళం. కానీ బాబా అస్తమాటికి గుర్తు చేస్తూ ఉండేవారట. ఏదైనా కొంచెం ఆ చొరవతనానికి కొంచెం అతిగా వెళితే కనుక, వెంటనే బాబా జ్ఞాపకం చేసేవారట. నేను భగవంతుడినని మరవకండి అనేవారట బాబా. అంత అంతలాగా తన ఆయన ఆ స్థాయికి దిగిపోయేవారు. అంటే సాధువుల్లో సాధువుల్లా, చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లా అలాగా ఆ పాత్రలో లీనమైపోయేవారు. దానివల్ల మేము కొంచెం ఆ చనువు చూపించినప్పుడు బాబా మమ్మల్ని ఎలర్ట్ చేసేవారు అని చెప్పేవారు సోదరిమణిజ. ఆహ్, అంటే బాబా తన తర్వాత విడిచిపెట్టిన జాడలను, గుర్తులను ఆధారంగా చేసుకొని, బాబా వద్దకు చేరినట్లు అనేక మంది కొత్త బాబా ప్రేమికులు చెప్పే కథలు మనకు తెలియజేస్తాయి అంటున్నారు సోదరిమణిజ. అంటే చిన్న, పెద్ద మార్గాల ద్వారా ఆయన తన దైవత్వాన్ని మేము అనుభూతి చెందేటట్లు చేసి, ఆయన ఉనికిని మాకు జ్ఞాపకం చేసేవారు. అవసరమైనప్పుడు ఆయన లిప్తపాటు కనిపించి, ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్ని పెంచి పోషించారు బాబా. మనం మన పరిసరాలను జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు కూడా ఆయన అనేక జ్ఞాపకాలను, రుజువులను విడిచిపెట్టి వెళ్లారని గమనించవచ్చు. దాంతో ప్రతివారు బాబా ఎక్కడ ఉన్నారని, ఆయన ఇచ్చ ప్రకారమే అంతా జరుగుతున్నదని తెలుసుకుంటారు. అంటే ఒకప్పుడు మనం చదివితే ఈ అనుభూతి కలగలేదేమో కానండి. ఈ సహవాసుల భాగ్యమా అని బాబా గురించి తరచూ తలుచుకుని తెలుసుకోవడం వల్ల బాబా చెప్పిన మాటలు ప్రార్థన చేస్తే నేనక్కడ ఉంటాను. గుజరాతీ హారతి మొదలుపెట్టేసరికే నేనక్కడ వచ్చి కూర్చుంటాను. నలుగురు ఎక్కడైతే నా గురించి మాట్లాడతారో నేనక్కడికొస్తాను. ఇవన్నీ ఇప్పుడు మనకి అనుభూతి పొందుతున్నామండి. నిజమే బాబా వింటున్నారు, బాబా చూస్తున్నారు, బాబా సంతోషమే మనకు కావాలి. ఇలాంటివన్నీ కూడా మనకి అనుభవంలోకొస్తున్నాయి. ఇవే బాబా గురుతులు. ఈ గురుతులను మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఆయన సాన్నిధ్యానుభూతిని పొందగలం అని చెప్తున్నారు సోదరిమణిజ. నిజంగా మనకి కొంచెం అనుభవం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా ప్రభువే మన ఇంటికొచ్చి తన సంగతి మనకి చెప్తున్నాడా అంత అద్భుతంగా పెద్దల ద్వారా మనం బాబా సంగతులు వింటున్నాం కనుక, ఇవే గురుతులు మాట. కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని ప్రభువు మనకిచ్చాడు. సోదరిమణిజ కూడా అదే అంటోంది. అప్పుడు మనకు అనుభూతి పొందుతాము అంటోంది. అలాగే కొంతమంది కొత్త బాబా ప్రేమికులు చెప్పేవారట. అంటే బాబా ఫోల్లోకి ఎలా వచ్చామో, ఎలా బాబా ప్రేమ పొందామో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పే కథల ద్వారా మనకు తెలియజేస్తాయి. ఆయన గురుతులను వదిలేశారన్న సంగతి అంటున్నారు సోదరిమణిజ. అలా బాబా జ్ఞాపకాలలో ముఖ్యమైనది రెండవ ప్రపంచ యుద్ధం. అంటే మీకు చెప్తానన్నాను కదా! అసలు కొత్త బాబా ప్రేమికుల ద్వారా కూడా బాబా గురుతులు గుర్తుకొస్తాయి. మా బాబాకు చెప్పిన సందేశాలు గాని, ఇంకేదైనా బాబా చెప్పిన సంఘటనలు గాని, కథలు గాని, ఇవన్నీ కూడా బాబా గురుతుల కింద మనం చూసుకోవచ్చు. అనుభవం పొందొచ్చు. కానీ మీకొక సంఘటన గుర్తు చేస్తాను అంటున్నారు. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధంట. ఈ రెండో ప్రపంచ యుద్ధం గురించి సోదరి మణిజ ఏం చెప్తున్నారంటే, ఆ యుద్ధాన్ని బాబా అన్నారట, ఆ యుద్ధాన్ని తాను, తన సద్గురువులు కలిసి అదుపు చేశామన్నారు బాబా. బాబా అన్నారట, రెండవ ప్రపంచ యుద్ధాన్ని నేను అదుపు చేశాను అని. దాని గురించి సోదరి మణిజ అంటున్నారు, అలా బాబా అన్నప్పుడు నిమిషం అలా బాబా జ్ఞాపకాలలో ముఖ్యమైనది రెండో ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధాన్ని తాను, తన సద్గురువులు కలిపి అదుపు చేశామన్నారు. ఇదెలా సాధ్యం? అని మన మానవ మేధస్సు ఆశ్చర్యపోవచ్చు. కదా! బాబా ఇక్కడే కదా ఉన్నారు. యుద్ధం అక్కడ జరుగుతుంటే ఎలా అదుపు చేశారో అనిపిస్తుంది కదా మనకి. కానీ బాబా చెప్పారట, నేను సద్గురువులు కలిసి దాన్ని అదుపు చేశామని. అంత పెద్ద సంఘటనను బాబా ఎలా అదుపు చేయగలిగారు? అది మన ఊహకందని విషయం. నిజంగా చెప్పాలంటే దేవుని గురించి ప్రతీదీ ఊహాతీతమే కదా! అంటున్నారు మణిజ. కరెక్టే గదా! ఆయన ఊహలకు అతీతుడు. మనం ప్రార్థనలో కూడా చదువుతాం. మన మానవ మేధస్సుకి అందనివాడు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా మనకు ఆశ్చర్యంగా అనిపించినా కూడా,
ఆయన చేయగలడు. ఏదైనా ఎక్కడి నుంచైనా, ఎక్కడిదైనా అదుపు చేయగలడు. కానీ మనకు ఆశ్చర్యమేస్తుంది కానీ, నిజం చెప్పాలంటే దేవుని గురించిన ప్రతీదీ కూడా ఊహాతీతమే కదా! అంటున్నారు సోదరిమణిజ. ఒకరోజు నేను ఏదో చేస్తూ క్రీస్తు పదం గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఇది ఆశ్చర్యంగానే ఉంది మండలి వాళ్ళకి బాబా ఇలా అన్నా కూడా. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే చెప్తున్నారు సోదరిమణిజ. క్రీస్తు అనే పదం గురించి ఆలోచిస్తున్నారట. నాకు పదాలతో ఆడుకోవడం, పదంలోని అక్షరాలను అటూ ఇటూ మార్చి కొత్త పదాన్ని తయారు చేయడం ఇష్టం. అంటే క్రీస్తు పదం ఉంటుంది కదా! సీహెచ్ఆర్ఐఎస్‌టి. అంటే కొంతమంది పదాలతో ఆడతారు చూడండి. క్రీస్తు అన్న పదంలో ఆ లెటర్స్‌ని అటు ఇటు మార్చి కొత్త పదాలు సృష్టిస్తూ ఉంటారు కొంతమంది. అలా ఆడుకోవడం మణిజాకిష్టంట. అలా క్రీస్తు అనే మాటలోని అక్షరాలను నేను పరిశీలిస్తుండగా నేను ఊహించిన కొత్త అర్థం స్ఫురించింది. అలా తనకెప్పుడూ అలవాటు. కానీ ఒకరోజు క్రీస్త్ అంటే సీహెచ్ఆర్ఐఎస్‌టి సీహెచ్ఆర్ఐఈఎస్‌టి ఇవి విడివిడి లెటర్స్ కింద చూస్తుంటే ఒక కొత్త అర్థం స్ఫురించింది. అది మీకు చెప్తాను అంటున్నారు సోదరిమణిజ. క్రీస్తులో ఫస్ట్ లెటర్ ఏంటి? సి లెటర్ కదా! ఈ సి లెటరు చర్చిల్ అనే పదం కనిపించింది తనకి. సి అనగానే చర్చిల్ గుర్తుకొచ్చింట. హెచ్ అనగానే హిట్లర్ గుర్తుకొచ్చాట. ఆర్ అనగానే రూజ్వెల్ట్ గుర్తుకొచ్చాట. ఐ అనగానే ముస్సోలిని. ఎస్ అనగానే స్టాలిన్. టీ అనగానే టిటో. ఈ ఆరుగురి నేతృత్వంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ విధంగా క్రీస్తు పేరులో ఆ ఆరుగురు పేర్లు వచ్చాయనే విషయాన్ని బాబా నాకు తెలియజేశారనిపించింది అంటున్నారు సోదరిమణిజ. అంటే అప్రత్యక్షంగానే తానే రెండవ ప్రపంచ యుద్ధానికి ఇన్‌చార్జినని చెప్పారు బాబా అనిపించింది నాకు అన్నారు సోదరిమణిజ. కాబట్టి ఆయన యొక్క ఉనికిని మనం అనుభూతి చెందగలగాలి. ఆయన మన కోసం మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. మనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే బాబా మనలను విడిచి వెళ్ళడు. నీవు నీ నిత్య జీవితంలో కూడా బాబా నీతో నిరంతరం ఉన్నాడన్న ఎరుకను కలిగి ఉంటే ఆయన జాడలను నీవు గమనించగలుగుతావు అన్నారు సోదరి మణిజ. అంటే ప్రతి పదంలోనూ ఒక అర్థం ఉంటుందండి. ఇప్పుడు మహమ్మద్ అన్న పదంలో కూడా ఉంటుంది అర్థం. మనకి తెలీదు ఆ లోతులు. కానీ సోదరి మణిజ ఈ ఆట వలన కనుక్కుంది. క్రీస్తు అన్న పదంలో ఇంతమంది ఉన్నారు. అంటే బాబా అవతారాలే కదా అవన్నీ కూడా. కాబట్టి బాబా అదుపు చేశారు అనడానికి అర్థం అది. అందుకని చెప్తోంది. ఆ ఆరుగురి నేతృత్వంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని నాకప్పుడు అవగాహన అయిందని చెప్తున్నారు. అంటే దానికి ఇన్‌చార్జ్ కింద బాబా అదుపు చేశారని నాకనిపించిందని సోదరిమణి చెప్తూ బాబా ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నారు. మనం ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఆయన మనని విడిచి వెళ్ళడు. బాబా కూడా అంటారు కదా! ఏదైనా ఒక కష్టం నీకొస్తోంది అంటే ముందు నేనెళ్ళి ఆ కష్టం ముందు నించుంటాను. ఆ తర్వాతే నిన్ను రప్పిస్తాను అని బాబా అన్న మాటలు మనకు తెలుసు. ఇక్కడ సోదరి కూడా అదే అంటున్నారు. కష్టాలలో అసలొదలరు. ఎప్పుడూ మనతో ఉండే ఆయన కష్టాల్లో ఎందుకు వదిలేస్తారు? మనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే ఆయన మనలను విడిచి వెళ్ళడు. నీవు నీ నిత్య జీవితంలో కూడా బాబా నీతో నిరంతరం ఉన్నాడన్న ఎరుక కలిగి ఉంటే, ఆయన జాడలను నీవు గమనించగలుగుతావు. అది ఒక్క బాలనాటికే ఆ అదృష్టం పట్టిందండి. బాబా బాడీ డ్రాప్ చేసినా కూడా ప్రతి సెకను, ప్రతి నిమిషం ఆయన సాన్నిధ్యంలో గడిపిన అద్భుత ధన్యజీవి బాలనాటు. కాబట్టి ఇక్కడ సోదరిమణిజ అన్నట్లుగా అందుకే బాబా నిత్య సహచరణ చేసుకోండి. నా నామానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇవన్నీ మాటలు ఏంటంటే ఆయన సాన్నిధ్యాన్ని నిరంతరం ప్రేమికుడు అనుభవించాలనే ఉద్దేశంతో బాబా చెప్పిన సందేశాలవన్నీ కూడా. కాబట్టి అలాంటి అనుభూతి కనుక నీకు పొందితే కష్టంలో కాదు, సుఖంలో కాదు ఎప్పుడూ కూడా బాబా నీతోనే ఉన్నాడనే అనుభూతి ఈ ఈ జాడలు, ఈ గురుతుల వల్ల నీకు అనుభూతి కలుగుతుంది అని సోదరిమణిజ చెప్తున్నారు. రుస్తుం అంటున్నాడు, "నేను కూడా మణి చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించాను. అలా చేయడం వల్ల మన దినచర్య ఆసక్తికరంగా మారడమే కాకుండా, నీ హృది పరమానందంతో నిండిపోతుంది. ఎందుకంటే, ఎక్కడ బాబా ఉనికి ఉంటే, అక్కడ ఆనందమే కదా ఉండేది" అన్నారు రుస్తుంబి ఫల్హాటి. చాలా అద్భుతమైన విషయం రుస్తుం మాట్లాడారండి. మనం కూడా ఎందుకంటే, ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా బాబా సాన్నిధ్యాన్ని బాగా ఇష్టపడుతోంది మన ఆత్మ, మన మనస్సు, మన హృదయం కూడా. బోర్ కొట్టకుండా ఇన్ని గంటలు ఉంటున్నాము అంటే దాని అర్థం ఇదేనండి.
ఎందుకంటే ఆయనంటే అధికాధికమైన ప్రేమ. ఆ మండలి ప్రార్థన ఎంత అద్భుతంగా ప్రభువు మనకి వరప్రసాదంగా ఇచ్చారో కానీ, ఈ అధికాధికమైన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటంటే, ఆయన్ని దగ్గరతనానికి చేస్తోంది. అందువల్ల ప్రతి స్కైప్‌లో మనం జాయిన్ అయ్యి విన్న విషయాలే, పాడిన పాటలే పాడుకుంటున్నా మనకి బోరు కొట్టటం లేదు అంటే, ఈ దినచర్య ఇందాక మణి చెప్పినట్లుగా, రుస్తుం చెప్పినట్లుగా ఆయన సాన్నిధ్యాన్ని మనం ఆనందంగా స్వీకరిస్తున్నాం గనకే మనకి బోరు అనిపించట్లేదు. ఎన్ని గంటలైనా ఇందులోనే ఉండాలనిపిస్తోంది. బాబాతోనే ఉండాలనిపిస్తోంది. అప్పుడు మనకేమవుతుంది, రోజు చాలా ఆనందకరంగా ఉంటోంది. ఒకరోజు ఆన్‌లైన్ స్కైప్ లేకపోయినా, పార్టిసిపేషన్ చేయలేకపోయినా, ఫోను ఛార్జింగ్ అయిపోయినట్టు మన దినచర్య డిశ్చార్జ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఏదో డల్‌నెస్, ఏదో కోల్పోయినంత అనుభూతిని మనం పొందుతున్నాము అంటే, బాబా సాన్నిధ్యం మనకి అంత ఆనందానుభూతిని పొందుతున్నాము. అండ్ ఆ రోజును కూడా చాలా ఆనందంగా గడపగలుగుతున్నాం. అంటే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలున్నా బాబా ఉన్నాడు మనతో అనే భరోసాతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ కూడా, మనమందరం కూడా. కాబట్టి అద్భుత విషయం ఈరోజు మనం తెలుసుకున్నాం. నిరంతర సహచరుడు అంటే ఇంతకన్నా అద్భుత హ్మ్, విషయం ఇంకోటి లేదండి. ఇది చేసుకుందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అడుగులు కూడా వేసేసాం కనుక, ప్రభువు కృప ఉంది కనుక కొన్ని గంటలు ఆయనతో గడిపే భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు అవతార్ మెహర్ బాబా. ఇక నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్దాం. నీవు నా వాడవు. దీని గురించి రుస్తుం ఏం చెప్తారో విందాం. మెహరాజాదు మండలి తమ సమయాన్ని వచ్చిన ప్రేమికులతో గడిపే రోజున ఒకసారి నేను మణితో మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి అన్నాను సోదరిమణితో అంటున్నాడు రుస్తుం. 2 నిమిషాల సమయం నాకు కేటాయించగలరా అని అడగాలనుకున్నాను సోదరిమణిజాతో. ఇది అడగడానికి కూడా ఉన్న ప్రేమికులందరితో మణి మాటలు పూర్తి చేసే వరకు వేచి ఉన్నాను. మణి నా కోరికను కాదనదని తప్పక అంగీకరిస్తుందని అనుకుంటున్నాను. కానీ నేను ఆవిడను 2 నిమిషాల సమయం అడిగినప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను నీకు మాటివ్వలేను. కానీ మధ్యాహ్నం ఒకసారి కనిపించు. నీవు నన్ను కలిస్తే నేనప్పుడు ఖాళీగా ఉంటే ఆ 2 నిమిషాల సమయం నీకిస్తాను అంది సోదరి మణిజ. రుస్తుంకో డౌటొచ్చింది. దాని క్లారిఫికేషన్ కోసం సోదరిమణి జాని 2 నిమిషాలు నాకు కేటాయించగలరా? ఈ మాట అడగాలి. అడుగుదామంటే ఆ మాట అడగడానికి కూడా వీలు లేనంత బిజీగా ఉంది సోదరిమణిజ ప్రేమికులతో. టైం కూడా లేదు నాకు అడగడానికి. కానీ ఎలాగో వీలు చేసుకొని అడిగాను. అడిగితే సోదరిమణిజ ఒప్పేసుకుంటుంది 2 నిమిషాలే కదా అనుకున్నాను. కానీ సోదరిమణిజ రివర్స్‌లో ఏమంటోంది, "ఇప్పుడు అస్సలు ఖాళీ లేదు. నువ్వు మెహ్రా మెహ్రాబాద్ అంటే అక్కడ ఆఫీస్ టీ టైమ్ ఉంటుంది కదా! ఆ మధ్యాహ్న సమయంలో కనిపించు. అప్పుడు చూస్తాను. నీకు 2 నిమిషాల సమయం కేటాయించడానికి అవుతుందో లేదో అప్పుడు చెబుతాను అందిట. ఆ మధ్యాహ్నం స్త్రీ మండలి ఉండే వైపు మణిని వెతుక్కుంటూ వెళ్ళాను. మండలి హాలు నుండి స్త్రీ మండలి ఉండే వైపుకు వెళ్తుంటే ఎడం వైపు ఒక బెంచి ఉంది. ఆ బెంచీపై ఒక ఫారినర్ కూర్చునున్నాడు. మణి పక్కనే నిలబడి అతనితో మాట్లాడుతూ ఉంది. ఆమె చుట్టూ జనం లేరనుకుని ఆనందించాను నేను. నేను వారి వద్దకు వెళ్లి మణి పక్కన నిలబడ్డాను. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోవడం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోవడం ఆపుతారా? ఎప్పుడు మణితో మాట్లాడాలా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ విదేశీ ప్రేమికుడు వృద్ధుడు మరియు వింతైన స్వభావం కలవాడు. అమెరికాలో పిల్లలు ఐస్ క్రీములను అతిగా తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని మణితో చెబుతున్నాడు. కెమికల్ వాసనలు ఆ ఐస్ క్రీంలో కలుపుతారని, ప్రకటనల ద్వారా పిల్లల్ని ఆకర్షిస్తున్నారని, ఆరోగ్యం పట్టించుకోకుండా వాటిని జనం తింటున్నారని ఇలా ఇలా చెప్పుకుపోతున్నాడు ఆ వృద్ధ ప్రేమికుడు. మణి బాబా ప్రస్తావన తెచ్చి అతడిని బాబా వైపు మరల్చాలనుకుంది. కానీ అతడు మడిని మాట్లాడనీయటం లేదు. అతనిని బాబా వైపు మరల్చాలనుకుంది సోదరిమణిజ. కానీ అతడు మణిని మాట్లాడనీయడం లేదు. అమెరికాలో వ్యాపారం గురించి ఇంకా ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడతను. ఇలా 10, 15 నిమిషాలు సాగిన ఈ మాటలు మణిని విసిగించాయని చెప్పనక్కర్లేదు. అక్కడి నుండి పోదామని ఆవిడ చూస్తున్నది. కానీ అతడు ఆమెను విడిచిపెట్టడం లేదు. మణికి నాతో 2 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదు కానీ, ఇతగాడు ఆమెను వెళ్ళనివ్వటం లేదు. బాబా సంగతుల గురించి మాట్లాడడం లేదు. అర్థవంతమైన విషయాలు మాట్లాడడం లేదు. నోటికొచ్చినట్లు ఏదో చెప్పుకుపోతున్నాడతను. అతడు చెప్పేది మణి గాని, నేను గాని అర్థం చేసుకోలేకపోతున్నాం. రుస్తుం చెప్తున్నాడు. 2 నిమిషాలు టైం అడిగితే మధ్యాహ్నం కలవమంది కదా! శ్రీమండలం వైపు వెళ్ళాను.
అక్కడ ఒక బెంచి మీద ఒక ముసలతను కూర్చున్నాడు. అతని పక్కన మణి నించునుంది. అతను మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, చాలా సందర్భం లేని విషయాలు మాట్లాడుతున్నట్టతను. అమెరికాలో పిల్లలు ఐస్ క్రీమ్‌లకి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లు, ఆ కెమికల్ వాసనలు మంచిది కాదు. దీని గురించి మాట్లాడుతున్నట్ట. సోదరి మణిజ ఏం చేసింది, టాపిక్ పక్కకెళ్తోందని బాబా ప్రస్తావన తెద్దామని ప్రయత్నిస్తోంది. కానీ ఆయన మణిని మాట్లాడనివ్వకుండా ఆ ముసలతనే మాట్లాడేస్తున్నట్ట. మణి చాలా సేపు విసుగుతో 10, 15 నిమిషాలయిపోతోంది. ఎక్కడ ఆపటం లేదు. నాన్ స్టాప్‌గా అదే విషయం మాట్లాడుతున్నట్ట. రుస్తుం అనుకుంటున్నాడు. 2 నిమిషాలు మాట్లాడడానికి టైం లేదన్న మణి ఇలా బుక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక మణి, రుస్తుము అలా చూస్తున్నారట. అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను అంటున్నాడు రుస్తుం. మణి అతనితో నేరుగా తాను చాలా బిజీగా ఉన్నట్లు, ఆ ఉదయం నాతో చెప్పినట్టు చెప్పేస్తే బావుండునని నేననుకున్నాను. కానీ మణి అలా చేయలేదు. ఆ పరిస్థితికి ఆవిడ విసిగిపోయినా సరే, అతడి మాటలను ఓపిగ్గా వింటూనే ఉంది. అంటే మార్నింగు 2 నిమిషాలు కేటాయించమంటేనే, నీకు ఈ విషయం గురించి నేను తర్వాత చెబుతానన్న మణి వెంటనే చెప్పేయచ్చు కదా! ఆ ముసలతనితో నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడలేను, నీకు టైం ఇవ్వలేనని చెప్పేయచ్చు గదా! ఎందుకు మణి అతనితో అలా చెప్పట్లేదు? ఇది రుస్తుం క్వెషను. కానీ మణి అలా చేయటం లేదు. ఆ పరిస్థితికి ఆవిడ విసిగిపోయినా సరే, అతడి మాటలను ఓపికగా వింటూనే ఉంది. మాటల్లో మాట కలిపి, ఆ పరిస్థితి నుండి మణిని బయటపడేయాలని నిర్ణయించుకుని, మణితో అన్నాను, "దయచేసి వినండి మణి. నేను 2 నిమిషాల సమయం మిమ్మల్ని ఉదయం అడిగాను. మీరు మధ్యాహ్నం కలవమన్నారు కదా!" అని అడిగాను వాళ్ళ మధ్యకెళ్ళి. ఇంకా మణి తప్పించుకోవడం కుదరటం లేదు. ఆవిడ మొహమాట పడిపోతోంది. అందుకని రుస్తుమే కలగజేసుకున్నట్ట. "మణిజ మీరు నాకు పొద్దున్న 2 నిమిషాలు ఇమ్మంటే మధ్యాహ్నం కలవమన్నారు కదా! అందుకే వచ్చాను నేను" గుర్తు చేశాట. మణి ఆ విదేశీనితో అంటోంది అంటే ఆ వృద్ధునితో, "కొంచెం ఉండండి" అని చెప్పి నా చెయ్యి పట్టుకుని దూరం తీసుకెళ్ళింది. అక్కడ చేరాక ఆమె ఊపిరి తీసుకుంటూ, "రుస్తుం, బాబా నీకు ధన్యవాదాలు" అంది నాతో. అంటే ఆవిడ పాపం అంటే హర్ట్ చేయకూడదు కదా! అందులో పెద్దతను. ఏదో చెప్పుకెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎలా వదిలేసి ఎళ్ళిపోతుంది? చాలా ఇరకాట పరిస్థితిలో ఉంది మణి. రుస్తుం వెళ్లి రక్షించేశాడు. అంటే నాకు పొద్దున అన్నారు కదా! అపాయింట్‌మెంట్ ఇస్తానని. ఇప్పుడొచ్చాను. నా సంగతేమిటి అని అడిగేసరికి, ఆ ముసలతనితో కొంచెం ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పేసింది. కొంచెం ఉండండి అని చెప్పేసి, ఆ రుస్తుం చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళింట. తీసుకెళ్ళి, "బాబా నీకు ధన్యవాదాలు" అందుట. అప్పుడు ఆవిడ నవ్వుతూ నన్ను చూస్తూ, వెర్రివాడిలా కనిపిస్తున్నాడు. అతడు చెబుతుందేమిటో తెలీదు. చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, అరగంట నుండి నా బుర్ర తినేస్తున్నాడు. పోనీ విషయం మళ్ళిద్దామంటే కుదరనీయడం లేదు అంది సోదరి మణిజ నవ్వుతూ నాకేసి తిరిగి. నేను నవ్వుతూ అన్నాను, నేను అక్కడే ఉన్నాను. మీ ఇబ్బందిని గమనించాను. నా గురించి 2 నిమిషాలు మీరు ఖర్చు చేయలేరు. ఆ పిచ్చివాడు అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటే అరగంట అతనికి కేటాయించారు అన్నాను నేను కొంచెం ఇదిగా. అంటే రుస్తుం అంటున్నాడు. మణిజ అంది, "చాలా ధన్యవాదాలు నీకు. అతను అంత కంటిన్యూయస్‌గా మాట్లాడేస్తున్నాడు. నాకు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. నా బుర్ర తినేస్తున్నాడు. నిజంగా నీకు చాలా ధన్యవాదాలు నన్ను రక్షించినందుకు. విషయం మళ్ళిద్దామన్నా కూడా నాకు అవకాశం ఇవ్వటం లేదు" అంది సోదరి మణిజ నవ్వుతూ. అప్పుడు రుస్తుం అంటున్నాడు, "భలే దానివే మణిజ. నేను మార్నింగ్ 2 నిమిషాలు అడిగితే నా కోసం ఖర్చు చేయలేదు గానీ, అతనికి మాత్రం టైము అరగంట ఖర్చు చేశావు" అని ఒక కంప్లెయింట్ కింద కొంచెం అన్నట్ట రుస్తుం. అంటే మణి నా వైపు తిరిగి నా 2 చేతులను తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా, లాలనగా ఇలా అంది, "కానీ రుస్తుం, నీవు మాలో ఒకడివి. మా కుటుంబంలోని వాడివి. అతను ఒక అతిథి మాత్రమే. చూడడానికి వచ్చిన వాడంతే. నిన్ను కూడా పరాయివానిగా, అతిథిగా చూడమంటావా? మాలో ఒకడివైన నీతో నేను స్వేచ్ఛగా, స్వతంత్రంగా మాట్లాడగలను. కానీ అతిథితో అతిథితో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! ఒక్కొక్కసారి వారితో నటించవలసి వస్తుంది రుస్తుం. నీతో కూడా అలా ఉండమంటావా చెప్పు? మా సోదరుడు జాలు నా గురించి తరచూ అంటాడు. నీవు యాత్రికులతో ప్రేమగా మాట్లాడడానికి టైముంటుంది. మాతో మాట్లాడడానికి కాదు అంటూ ఉంటాడు జాలు. నేనప్పుడు జాలుతో అంటాను, "నీవు నావాడివి. నీవు నా హృదయంలోనే ఉన్నావు" అంటాను అని చెప్పారు సోదరి మణిజ. ఎంత అద్భుతంగా సోదరి మణిజ చెప్తున్నారు చూడండి. అంటే అలా వచ్చిపోయే అతిథి అతను, అలాంటి అతనికి ఎలా హర్ట్ చేయగలను? ఎలా దురుసుగా చెప్పగలను? కానీ నువ్వు చూసావా, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి. కాబట్టి నీ దగ్గర నాకు స్వేచ్ఛ ఉంది. నేనెలాగైనా నీతో మాట్లాడగలను. ఎలాగైనా ఉండగలను. కానీ నీకదే కావాలా?
అతిథిలో అంటే యాక్ట్ చేయడం. ప్రేమ ఉన్నా వింటున్నట్టుగా యాక్ట్ చేయడం. అలాంటి ఆహ్, అలాగా నటించడం కావాలా నీకు? కానీ నాకెప్పుడూ కూడా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి కనుక నేనంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా నీతో కాసేపు ఉండురుస్తాం. టైం ఇవ్వడానికి ఆలోచిస్తాను. ఇలాంటి స్వతంత్రమైన మాటలు మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే నువ్వు మా కుటుంబంలో ఒక వ్యక్తివి కనుక. నా అన్నగారిని జాలితో కూడా నేను ఇలాగే ఉంటాను. అప్పుడు జాలనేవట, "నువ్వు యాత్రికులతో ప్రేమగా ఉంటావు గానీ నాతో ప్రేమగా ఉండవు" అని. అన్నప్పుడు నేను జాలితో కూడా ఇదే అనేదాన్ని. "నీవు నా వాడివి. నువ్వు నా హృదయంలో ఉంటావు" అనేవాడిని అని చెప్పి సోదరిమణిజ రుస్తుంతో చెప్పింట. మణి ఇంకా కొనసాగిస్తూ, "బాబా మాతో ఇలాగే ఉండేవారు. తన మండలితో కటువుగా పట్టించుకోనట్లు ఉండేవారు. తన ప్రేమికులను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, వారిపై ప్రేమ మరియు ఆశీస్సులను కురిపిస్తూ ఉండేవారు. మేమెప్పుడైనా కంప్లెయింట్ చేస్తే బాబా అనేవారు, 'మీరెప్పుడు నా వాళ్ళు. ఇదంతా మీకవసరం లేదు. బయట వాళ్ళకు అవన్నీ అవసరం. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరోజు నా వాళ్ళు కావాలి కదా!' అనేవారు బాబా. మణి నా వైపు తిరిగి, "నీవు కూడా పరాయి వాడివవ్వాలననుకుంటున్నావా?" అడిగింది నన్ను చూసి. "నేను ఎప్పుడూ మీ వాడిగానే ఉంటాను. ఎప్పుడూ మీ వాడినే" అన్నాను నేను మణిజతో. తన వాళ్ళ కోసం, తమలో ఒకని కోసం ఇచ్చే వెచ్చని ఆలింగనం ఆమె నాకు ఇచ్చారు అన్నారు రుస్తుం. అంటే బాబా అనేవారట, ప్రేమికులకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అంటే, ఆశీస్సులు, ప్రేమ. మండలికి ఎందుకంత కటువుగా ఉండేవారంటే, బాబాయే స్వయంగా చెప్పారట. "మీకవసరం లేదు. అంటే మెచ్చుకోలు, ప్రేమలు ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ అన్నీ అర్పించేసి ధూళిగా మారిపోవడానికొచ్చిన వాళ్ళకి అవసరం లేదు కదా! కానీ ఈ ధూళిగా మారడానికి ప్రేమికులకి ఇది అవసరం" అని చెప్తున్నారు. అంటే ఆ పరాయితనం నుంచి నా వాళ్ళుగా అవ్వాలంటే వాళ్ళకి ప్రేమలు, ఆశీస్సులు. ఎందుకు అరుణ గారు చేస్తున్నారు ఫోను? ఈ ప్రేమలు, ఆశీస్సులు ఇవన్నీ వాళ్ళకి అవసరం. అవి ఒకనాటికి ఏమవుతాయంటే, నా వాళ్ళుగా చేసేస్తాయి అని బావ చెప్పారట. కాబట్టి బావ చెప్పిన విషయం అండి. అరుణ గారు ఎందుకు చేస్తున్నారో చూడండి. చాలా డిస్టర్బ్ అయిపోతుందిక్కడ. నా వాళ్ళుగా అవ్వాలి అంటే వాళ్ళకి ఈ ప్రేమలు, ఆశీస్సులు కావాలని చెప్తున్నారు సోదరి మణిజ. బాబా అన్న మాటని. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని ఆయన ఒకవేళ మన జీవితంలో ఏదైనా పరీక్షలు పెట్టినా, ప్రేమ చూపించినా, ఏదైనా కూడా ఆయన వారు అవ్వడం కోసమే ఇవన్నీ వస్తున్నాయని భావిస్తూ చాలా అద్భుతమైన విషయాలు ఈ రెండు చాప్టర్‌లోనూ మనం తెలుసుకున్నామండి. ఆహ్, కాబట్టి ఈరోజు ఇక్కడితో ఆపుకుందాం. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి అండ్ చల్లని నా స్వామి పాడండి. జై బాబా. జై బాబా, జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము
హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा रजनी गाరు जय मेहर बाबा अंदर अवतार मेहर बाबा की जय चलनी मा स्वामी సెలవీయవయ్యా చలని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చలని మా స్వామి సెలవీయవయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చలని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा रजनी అందరికీ జై బాబా అండి జై బాబా అండి అందరికీ జై బాబా అందరికీ జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా జై బాబా మాయి గారు అందరికి జై బాబా అందరికీ జై బాబా బంగారు తల్లి జై బాబా జై బాబా జై బాబా